అతిలోక సుందరి ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ అయిన శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. వెనకాల కోట్ల ఆస్తులు, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బ్యాంకింగ్ ఉన్న నువ్వు మీ అమ్మలా లేవు, నీకు నటన రాదు అంటూ లక్షల మంది ట్రోల్ చేస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? మొదటి సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం కొన్ని రోజుల ముందే ప్రాణంగా ప్రేమించే తల్లి హఠాత్తుగా దూరమైతే ఆ గుండెకోతను ఎలా తట్టుకోవాలి? నెపోటిజం అనే ముద్రను చెరిపేస్తూ, గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ఈ రోజు టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసాలు నటిస్తూ తనేంటో నిరూపించుకుంటున్న నటి జాన్వీ కపూర్. ఈ రోజు ఈ వీడియోలో జాన్వీ కపూర్ చైల్డ్హుడ్ సీక్రెట్స్, ఆమె పడిన మానసిక సంఘర్షణ, మొదటి సినిమా రెమ్యునరేషన్, ప్రస్తుతం ఆమెకున్న ఆస్తులు, ఎవరికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. జాన్వీ కపూర్ 1997 మార్చి 6న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ప్రస్తుతం 2026 నాటికి జాన్వీ కపూర్ వయసు 29 సంవత్సరాలు. ఆమె తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత. తల్లి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దశాబ్దాల పాటు ఏలిన మహారాణి. జాన్వీ కపూర్ కు ఒక చిన్న చెల్లెలుంది. తన పేరు ఖుషీ కపూర్. అలాగే బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, అనుష్క కపూర్ జాన్వీకి సగటు అన్నయ్య, అక్క అవుతారు. ముంబైలోని అత్యంత రిచ్ అండ్ ప్రెస్టీజియస్ కపూర్ ఫ్యామిలీలో జాన్వీ గారు పెరిగారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్, సూపర్ స్టార్ నటి కూతురైన జాన్వీ కపూర్ చిన్నతనం చాలా నార్మల్ గా సాగాలని శ్రీదేవి గారు కోరుకునేవారు. ముంబైలోని చాలా ప్రెస్టీజియస్ స్కూల్లో జాన్వీ తన విద్యను పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో జాన్వీకి సినిమాల కంటే హిస్టరీ, రైటింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదట. స్కూల్ అయిపోయాక నటనపై ఆసక్తి పెరగడంతో యాక్టింగ్ నేర్చుకోవడానికి ఆమె అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత లీ స్ట్రాబర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో స్పెషల్ కోర్స్ నేర్చుకున్నారు. అయితే శ్రీదేవికి మాత్రం మొదట్లో జాన్వీ హీరోయిన్ అవ్వడం అస్సలు ఇష్టం లేదట. తన కూతురు పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుందని అనుకునేవారట. కానీ జాన్వీ పట్టుదల చూసి చివరకు ఒప్పుకున్నారట. జాన్వీ కపూర్ ను బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరుణ్ జోహర్ తడక్ సినిమాతో లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇది మరాఠీ బ్లాక్ బస్టర్ సైరాట్ కి రీమేక్. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. 2018 జూలైలో సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఒక పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవి గారు బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. ఆ వార్త జాన్వీని కోలుకోలేని దెబ్బతీసింది. తన 21వ పుట్టినరోజుకు కేవలం 10 రోజుల ముందే తల్లిని కోల్పోయింది. సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ మీద తనను చూసిన అమ్మ మురిసిపోవాలని అనుకున్న జాన్వీకి ఆ ఆనందం దక్కలేదు. తల్లి సరిపోయిన కేవలం 13 రోజులకే జాన్వీ మళ్లీ తడక్ షూటింగ్ సెట్ కి వచ్చేసింది. ఏడుపును గుండెల్లో దాచుకొని ముఖానికి మేకప్ వేసుకొని యాక్ట్ చేసింది. దడక్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయి జాన్వీకి బెస్ట్ డెబ్యూ అవార్డును తెచ్చిపెట్టింది. డబ్బుంది, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, జాన్వీ కపూర్ కి స్ట్రగుల్స్ ఏముంటాయిలే అనుకుంటే పొరపాటే. నెపోటిజం, వారసత్వం అనే ట్యాగ్ ను నీడలా వెంటాడింది. సోషల్ మీడియాలో ఆమె ఏం చేసినా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసేవారు. అమ్మలో ఉన్న నటనలో 10% కూడా నీకు లేదు అంటూ విమర్శించేవారు. కానీ జాన్వీ కపూర్ వాటిని చూసి కుంగిపోలేదు. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా గుంజాక్ సక్సేనా, ది కార్లిక్ గర్ల్, మిలీ, గుడ్ లక్ జెర్రీ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది. గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంటూనే నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శల నోళ్లు మూయించింది. ఇక జాన్వీ కపూర్ సంపాదన, ఆస్తుల విషయానికి వస్తే మొదటి సినిమా దడక్కి ఆమెకు దక్కిన కేవలం 50 లక్షల రూపాయలే. కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఒక్కో సినిమాకు 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, లగ్జరీ ఫ్యాషన్ షోల ద్వారా నెలకు కోట్లలో సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల దాదాపు 70 నుండి 80 కోట్ల వరకు ఉంటుంది. ముంబైలోని బాంద్రా మరియు జుహు ప్రాంతాల్లో కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్లున్నాయి. ఇంకా ఆమె దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాన్వీ కపూర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జాన్వీ అనే పేరును శ్రీదేవి గారు ఎందుకు పెట్టారంటే, బోనీ కపూర్ నిర్మించిన జుదాయి సినిమాలో ఊర్మిళ పాత్ర పేరు జాన్వీ. ఆ క్యారెక్టర్ నచ్చి తన కూతురికి అదే పేరు పెట్టారు. జాన్వీకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. జాన్వీ కపూర్ కి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. కథక్ నృత్యంలో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ద సినిమాలో కూడా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. చూసారుగా ఫ్రెండ్స్, ఒక స్టార్ కూతురిగా పుట్టిన తనకంటూ ఒక సొంత గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తూ అమ్మ పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న జాన్వీ కపూర్ బయోగ్రఫీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆమె నటన మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.